హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనందరికీ తెలుసు, నిన్న ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ మీదుగా లండన్ వెళ్తున్నటువంటి బోయింగ్ 171 విమానం యాక్సిడెంట్కి గురి అవటం జరిగింది. చాలా దారుణమైన యాక్సిడెంట్. మనం చూస్తూ ఉంటే ఆ విజువల్స్ మన గుండెలు తరుక్కుపోతూ ఉన్నాయి. ఎవరైనా కూడా కన్నీళ్లు పెట్టకుండా ఉండగలరా ఇటువంటి విజువల్స్ చూస్తుంటే అనిపిస్తూ ఉంది. విమానంలో ఉన్నటువంటి 242 మందిలో ఒక వ్యక్తి మాత్రమే ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి దూకి ప్రాణాలు కాపాడుకోగా 241 మంది సజీవ దహనం అయిపోయారు అక్కడ. అటువంటి దుర్ఘటనలో ఎటువంటి ప్రమేయం లేని ఎయిర్పోర్ట్ కానీ ఎయిర్లైన్స్ కానీ ఇది ఎటువంటి ప్రమేయం లేని అక్కడ నర్సింగ్ విద్యార్థులు హాస్టల్లో ఉంటున్న వారు భోజనం చేస్తుండగా వారి హాస్టల్ పైన ఈ విమానం కూలిపోవటం వల్ల చాలా మంది మరణించారు. మొత్తానికి 265 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. హాస్టల్లో ఎంతమంది చనిపోయారో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అటువంటి తరుణంలో పౌర విమానయాన శాఖ మంత్రి ఈయన గురించి చెప్పుకుంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. నెటిజన్లు కూడా అదే ఫీల్ అవుతూ ఉన్నారు. ఈయన అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ని చూడటానికి వెళ్ళి షూటింగ్ చేశారు. ఆయన అలా సమీక్షిస్తున్నట్టు, నడుచుకుంటూ వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉన్నట్టు, అక్కడ పరిసరాలను మొత్తం చూస్తున్నట్టు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఈ రామ్మోహన్ నాయుడు, మన తెలుగు టీడీపీకి సంబంధించిన ఎంపీ, పౌర విమానయాన శాఖకి, ఇటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అసలు బిల్డప్ కుట్టుకుంటూ ఓవర్ యాక్షన్ చేశాడంటూ నెటిజన్లు మాట్లాడుతున్నారు. చాలా మంది దిస్ ఈస్ నాట్ రైట్ టైం టు డూ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. మీరు సినిమా షూటింగ్ చేయడానికి వెళ్ళారా ఏంటి? అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాల్సిన అంత అవసరం ఉందా ఇంత ట్రాజెడిక్ సిచ్యువేషన్ లో? మీరు ఎందుకు ఈ పదవిలో ఉన్నారు? ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వచ్చేసి కంప్లీట్ గా ఇవన్నీ అదానికి సంబంధించినవి, ఎయిర్లైన్స్ ఏమో టాటా వాళ్ళది. మీకేం పని అక్కడ అనేసి అందరూ అడుగుతూ ఉన్నారు. అంతేకాదు నువ్వు ఈ పదవికి సూటబుల్ కాదు, ఇమీడియట్ గా రిజైన్ చేయని కూడా చెప్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఈ వ్యక్తి అంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఆ వీడియో విత్ ట్రాక్ డిఫరెంట్ యాంగిల్స్ లో షూట్ చేసి తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేయాలని ఎందుకు అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. అంటే అక్కడ జరిగినటువంటి దుర్ఘటన కూడా వీళ్ళేదో దాన్ని సమీక్షించి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా ప్రజల్లో సింపతి క్రియేట్ చేసి మేము ఇంత పని చేసామని చెప్పుకోవడానికి వాడుకుంటున్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు రామ్మోహన్ నాయుడు అనే వ్యక్తి చేశాడనేది మీరే ఆలోచించాలి. ఒకసారి ఆయన చేసిన వీడియో చూడండి. చూశారు కదా? నిజం చెప్పండి, మీరే అటువంటి సిచ్యువేషన్ లో ఉంటే మీ కంట్లో కన్నీరు ఆగుతుందా? ఒక్కొక్కరు కాలిపోయి బట్టలు లేకుండా అలా నిర్జీవంగా ఎవరి బాడీ ఏదో తెలియకుండా అలా పడిపోయి ఉంటే ఎలా ఎలా ఇలా చేయవాలనిపించింది? రామ్మోహన్ నాయుడు చూడటానికి తెలివిగలవాడిలాగా ఏదో చదువుకున్న వ్యక్తిలా కనిపిస్తావు, కానీ నువ్వు కూడా మరి ఇంత చిల్లరగా రాజకీయాలు చేస్తావని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోనే నీ ఒరిజినల్ క్యారెక్టర్. ఇంత చిల్లర బిహేవియరు ఏ రాజకీయ నాయకుడు చేయడు, నువ్వు చేసావు. నువ్వు పౌర విమానయాన శాఖలో ఉండటానికి అనర్హుడివి. యు ఆర్ డిస్క్వాలిఫైడ్ ఫర్ దట్. నీకు అసలు క్వాలిఫికేషనే లేదు అక్కడ ఉండటానికి. ఎందుకంటే ఆల్రెడీ ఇదే విమానం
గతంలో మంటలు వచ్చినాయి, లోపల ఏసీలు సరిగ్గా పనిచేయట్లేదని కంప్లైంట్లు వచ్చినాయి, దాంట్లో ప్రాబ్లం ఉందని అందరూ చెప్పారు. అయినా కూడా దానికి టేక్ ఆఫ్ కి ల్యాండింగ్ కి ఏటీసీ పర్మిషన్ ఇచ్చింది. అది మీ శాఖలో జరిగింది కాబట్టి మీరు అన్ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ అని నెట్ జన్లు అంతా అంటున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన అలా వీడియో చేసి మంచి మ్యూజిక్ ట్రాక్ తో రిలీజ్ చేయడం కరెక్టేనా లేదా? మీరేమంటారు? కాదు అంటే దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మోడీనా, అమిత్ షానా, రామ్మోహన్ నాయుడు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని రిజైన్ చేస్తారు అనేది కూడా తెలుసుకోవాల్సిన విషయం. అంతే, తేల్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.